డేర్, రేపు నీ పెళ్ళన్న సంగతి మర్చిపోయావా? అలా తాగేస్తున్నావు. జరగాలిగా. ఏంట్రా, తను నిన్ను కొట్టిందని జరగదంటున్నావా? కొట్టేలా చేసుకుంది నేనే. కావాలని తనకు కోపం తెప్పించాను. ఏం మాట్లాడుతున్నావురా? తనకు నేను ఇష్టం లేదు రియా. ఏంట్రా నువ్వనేది? నిజం. తను లవ్ చేస్తుంది సిద్ధుని. ఇట్స్ ట్రూ. ఎలా చెప్తున్నావు? ఎవరో చెప్పింది చెప్పట్లేదు, నేను చూసిందే చెప్తున్నాను. గంగా ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది సిద్ధునే. నిన్ను కొట్టారబ్బా, అదే తట్టుకోలేకపోతున్నాను. అయినా నన్ను అనాలి. నన్ను మాట్లాడుతుంటే కొడుతున్నా అడ్డు రాలేదు, అడ్డంగా నిలబడలేదు. పాపిష్టి దాన్ని. నీ మీదున్న ఇష్టాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. గంగోత్రి, ఐ లవ్ యూ సిద్ధు. ఐ లవ్ యూ. ఇది ధైర్యం అన్నట్టు పరీక్ష ఏమీ కాదు. నిజంగానే ఐ లవ్ యూ సిద్ధు. ఈ మాట కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. సాధించావులే, నా మనసు గెలుచుకున్నావు. నేను వదులుకోను గంగోత్రి. నాకు కావాల్సింది అదే సిద్ధు. కానీ రేపు వాడితో నీ పెళ్లి జరగదు. వస్తాను. వద్దు సిద్ధు, నువ్వు వస్తే నిన్ను బతకనివ్వరు. నాన్న ఎట్టగుట్ట ఆపేస్తాను. నేను ధైర్యం చేసుకోను. Are you okay? Hey, I'm fine. అందుకే తట్టుకోలేక తాగాను. తెలిసి నా వల్ల తప్పు జరగకూడదనే గంగతో తప్పుగా ప్రవర్తించాను. అమ్మమ్మ నానమ్మ దగ్గర నన్ను చెడుగా అనుకోవాలనే పంచాయతీ పెట్టాను. కానీ వాళ్ళు నా మాట వినడం లేదు. పెళ్లి జరిపిస్తామని పట్టుబట్టారు. రే, తప్పు కదరా. తన మనసుకు నచ్చిన వాడినే తనకివ్వడం న్యాయం కదరా. అరే, ఆఫ్టర్ ఆల్ బట్టలే నచ్చని కొనుక్కోము. ఇది జీవితం కదరా. ఇష్టం లేని వాడిని ఎలా కట్టబెడతారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? గంగ సిద్ధుకే ఇది ఫిక్స్. అదెలా అనేది నాకు తెలీదు. ఈ పెళ్ళైతే జరగదు. తాళి కట్టే లోపైన ఆపేస్తా. వాళ్ళ ప్రేమని గెలిపిస్తా. రేపు జరగబోయేది జరిగే పెళ్లి కాదరియా, ఆగిపోయే పెళ్లి.
డోలాడే డోలాడే క్షణం డోలాడే 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 ఇల్లంతా కావాలి. ఏంటదినా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఇప్పుడు రాజేశ్వరి ఉండుంటే ఎంతో సంతోషించేది. గంగనిలా చూసి మరిసిపోయేది. ఏం చేస్తాం? కన్నబిడ్డ పెళ్లి చూసుకునే భాగ్యం దానికి లేకుండా చేశాడు ఆ దేవుడు. ఏ తొందర వచ్చిందో తొందరగా దాన్ని తీసుకెళ్లిపోయాడు. దీనికి తల్లిని లేకుండా చేశాడు. అమ్మమ్మ, గుర్తొచ్చిందమ్మా, మీ అమ్మ గుర్తొచ్చింది. బాధపడకొదినా. ఇన్నాళ్ళు గుండెల్లోనే దాచుకున్నాను దినా. ఈరోజే ఆపుకోలేకపోతున్నాను. నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. అన్నీ ఉండి అమ్మ లేదన్న అసంతృప్తి గంగకు లేకుండా చేయలేకపోయానే అని నా మనసుకు కష్టంగా ఉంది. అలా అంటావేంటొదినా? ఆ మాట గంగందా? లేదుగా. అనాలా వదినా? దాన్ని చూసి నేను తెలుసుకోలేనా? చూడొదినా, మనం తనకా లోటు రానివ్వం కదా. మనం ఎంత చేసినా అమ్మలేని లోటు లోటే. దాన్నెవరం భర్తీ చేయలేం. గంగమ్మ పైకి చెప్పకపోయినా అమ్ముంటే బావుండేదని లోపల బాధపడుతూనే ఉంటుంది. మరి ఆ విషయం తెలిసి నువ్వు బాధపడి తనని ఇంకా బాధ పెట్టచ్చా వదినా? నా వల్ల కావట్లేదు వదినా, కావట్లేదు. అమ్మమ్మ, రాజేశ్వరమ్మ మా అమ్మ అనుకుని నాన్న బాధపడుతున్నానని మీరు బాధపడుతున్నారు. కాదని నిజం చెప్పి మిమ్మల్ని ఓదార్చలేను. చెప్పి మిమ్మల్ని ఇంకా క్షోభకు గురి చేయలేను. మీ ఇంటి బిడ్డ కాని నేను ఈ పెళ్లి చేసుకోలేను. భగవంతుడా, ఎట్టాగైనా నన్ను ఈ గండం నుంచి ఇళ్ళ మనసు నొప్పించకుండా బయటపడేయి. ఆదుకోవయ్యా, నన్ను ఆపద నుంచి గట్టెక్కించవయ్యా. ఇది గంగ కాదనుకుని తెగ ఫీల్ అయిపోతుంది. ఇంకా అవ్వాలి, ఈ పెళ్లి వద్దనాలి అనేలా చేస్తాను. ఊరుకో వదినా, ఊరుకో. అమ్మగారు, మీరిట్ట బాధపడతా ఉంటే గంగమ్మ లోపల కుమిలిపోతా ఉండది. చూడండి. కాసేపట్లో పెళ్ళెట్టుకుని ఇట్టా మీరు ఏడుతా ఉంటే పిల్ల పీటల మీద ఎట్టా సంతోషంగా కూసుంటది చెప్పండి. ఆనందంగా ధైర్యస్ బాబుతో తాళెలా కట్టించుకుంటాది. పోనీ అంత బాధగా ఉంటే ఈ పెళ్లి ఆపేయండమ్మా.
ఏం మాట్లాడుతున్నావే? అంటే నా ఉద్దేశం తల్లెట్టాಗೂ లేదు. ఇది పెళ్లి చేసుకుని అమెరికా పోతే బిడ్డ కళ్ళెదుట లేదని జగదీశ్వరమ్మ ఇంకా బాధెట్టేసుకుని ఆరోగ్యం సెడగొట్టేసుకుంటారు కదా అని. ఏరే ఏం లేదమ్మా, ఇదే. నాను ఇదే అనుకుంటున్నానమ్మమ్మ. నేను నీ కడే ఉంటాను, నేను వదిలి నన్ను పోను. వింటున్నావా వదినా? గౌరీ గారు గంగని ఎలా ప్రేమిస్తున్నారో, సెంటిమెంట్ అప్లై చేసి ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. ఆపాలని చూస్తే మాత్రం ఆగుతుందా? ఈ జగదీశ్వరి జరిపించకుండా ఊరుకుంటుందా? అది కదమ్మా. ఏయ్! అమ్మా గంగా, నేను బాధపడుతున్నానని నువ్వు కంగారు పడుకు తల్లి. బాధ కన్నా బాధ్యత ముఖ్యం. ఈ బాధ నీ మెళ్ళో 3 ముళ్ళు పడితే పోతుంది. ఇక దూరం అంటావా? నిన్ను చూడాలనిపిస్తే వాలిపోనా చెప్పు. నాకు నీ సంతోషం కావాలమ్మా. అది ధైర్యేష్ వల్లే వస్తుంది. కరెక్టే గాని అమ్మమ్మ, రాత్రి బావ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అయ్యేట్టు కనిపించట్లేదే. నీకంటే కనిపించట్లేదేమో, మాకు వాడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఏయ్, నువ్వింకేం మాట్లాడకు. అమ్మా గంగా, మంగ మాటలేం పట్టించుకోకు. వాడేదో తాగి నువ్వు కొట్టేవన్న కోపంలో వాగాడే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. నిజమమ్మా, నీకోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. వీళ్లతో ఎంత మాట్లాడినా వేస్ట్. ధైర్యేష్ని డీల్ చేయడమే బెస్ట్. బావా వస్తున్నా. రే డేర్, మండపం వరకు వచ్చేసాం. మ్యారేజ్ ఎలా ఆపుతావురా? అదే ఎలానా అని ఆలోచిస్తున్నాను. రాత్రంతా చెప్పినా తాగి వాగాడని చెప్పి పక్కన పెట్టేశారు. ఇంకేం చేయాలంట? పెళ్ళైతే ఆపాలి రియా. నా వల్ల తప్పు జరగకూడదు. గంగ జీవితం నా వల్ల నాశనం కాకూడదు. ఎవండి పెళ్లి కొడుకు గారు, పెళ్లికి రెడీ అయిపోయారా? ఆ? ఏంటి బావా అంత టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? నా బొందైంది. ఎందుకు వచ్చారు? అదేంట్రా అలా అంటావు? మీ అమ్మమ్మ నువ్వు రెడీ అయ్యవు లేదు చూడమంటే వచ్చాం. అది తప్పేనా? నువ్వు ఊరుకో ఆంటీ. బావేదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి కసురుకుంటే కారణం ఏంటో తెలుసుకోకుండా నువ్వు కయ్యమంటావేంటి? నిజమేనమ్మా, టక్కులు అనేశాను కానీ పాపం బిడ్డ ఎప్పుడు అలా లేడు. ఏదో అయ్యింది. చెప్పు బాబా, ఏం జరిగింది? గంగని చూసుకోవడం నీకు ఇష్టమే కదా, ఎందుకు వద్దంటున్నావు? అయినా నీకెందుకు చెప్పాలి? చెప్తే నీకు హెల్ప్ చేస్తాం కదరా. మీరు నాకు హెల్ప్ మనసులో పెట్టుకుంటాం బావా, బయటకు చెప్పి సలహా ఇస్తాము, నెరవేరేలా చేస్తాం. ఏం చేస్తారు? అసలు నేను ఇప్పుడు ఏమన్నానని? రాత్రి నువ్వన్నవి నువ్వు తాగి అన్నవి కాదని, నీలో ఉన్నవి అని మాకు అర్థమైంది బావా. బావా, గుండెల్లో ఉన్న గంగని గోదాట్లో కలిపేంతగా మాట్లాడేవంటే నీ మనసుకేదో గాయమైంది. లేదంటే ఈ పెళ్లి వద్దని చెప్పవు, చేసుకుని నరకం అనుభవించమని మేము చెప్పం. పెద్దోళ్ళు ఎలాగో నీ మాట వినరు. రీజన్ ఏంటో కనీసం మాకైనా చెప్తే గంగ తప్పేంటో తెలుసుకుంటాం. ఈ పెళ్ళి ఆపే ఉపాయం కలిసి ఆలోచిద్దాం. పెళ్ళి ఆపేద్దాం. యాక్చువల్లీ మంగ అది
ఏంటి బావా నాకు చెప్పకుండాంత మిస్టేక్ చేసిందా గంగా? గంగా మిస్టేక్ ఏం చేయలేదు. తెలుసులే, గంగా కడిగిన ముత్యం కదా. మరి పెళ్ళి వద్దనడానికి ప్రాబ్లం ఎక్కడుంది? దీనికి ఇప్పుడు నిజం చెప్తే రచ్చ చేసి గంగని బజారుకి ఈడుస్తుంది. దీనికి చెప్పకూడదు. ఏంటి బావా నా మీద నమ్మకం లేదా? చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు? నేను నీ వెల్విషర్ని బావా. నీ లైఫ్ స్పాయిల్ కాకూడదని కోరుకుంటున్నాను. ఇంకా నమ్మట్లేదే? అలాంటిదేం లేదు. మరి చెప్పు బావా, సమస్య ఏంటి? ఇప్పుడు దీనికి ఏదో ఒకటి చెప్పకపోతే ఇదే ఏదో ఒకటి క్రియేట్ చేసి గంగని బ్యాట్ చేస్తుంది. బావా చెప్తావా వెళ్ళిపోమంటావా? చెప్పడానికి నీకు తెలియదేం కాదు, తెలిసిందే. ఏంటది? అదే గౌరీ ఆంటీ గురించి ఫ్రెండ్స్కి చెప్పాను. ఓ అర్థమైంది బావా. ఖైదీ కూతుర్ని ఎలా చేసుకుంటావురా అని నిలదీశారా? ఆ, అలాంటిదే. అదేలే, ఇంకా దాస్తావేంటి బావా? ఇదే మాట మేం చెప్పినప్పుడు విన్నావా? మనం చెప్తే ఎందుకు వింటాడమ్మా? ప్రాణ స్నేహితులు చెప్తే గానీ అర్థం కాదు. ఏదోలే అంకుల్, ఇప్పుడైంది కదా. ప్రేమ కన్నా పరువు ముఖ్యమని తెలుసుకున్నాడుగా. ఇష్టాందే ఉంది, గౌరవాన్ని కాపాడుకోవాలని గ్రహించాడుగా. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ప్రయోజనం ఏంటమ్మా? ఎందుకు లేదాంటీ? ఇప్పుడు ఏమైపోయిందని? పెళ్ళయిందా? లేదు కదా. కరెక్టే, కానీ ఆపేదెలా? ఇదే మాట బా వెళ్ళి అమ్మమ్మతో చెప్తాడు. నేనా? నిందలు పడకూడదంటే ఇప్పుడు 4 మాటలు పడినా పర్లేదు బావా. కోపం క్షణికమే, తగ్గాక వాళ్లే అర్థం చేసుకుంటారు. గంగని నీకు అర్ధంగిగా చేయకపోవడమే మంచిదని వాళ్ళు నిర్ధారణకొస్తారు. ఇది పెళ్లి బావా, ఇష్టం లేకుండా చెయ్యరు. నా మాట విని వచ్చి మాట్లాడు, ఆపేస్తారు. యూస్ ఉంటుందేమోరా. అవునరా, అవునరా. డెఫినెట్ గా, నో డౌట్. బావా మీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారుగా, ఇంకేం ఆలోచించకు. మీ వెనక మేం ఉంటాం, నీకు సపోర్ట్ చేస్తాం బావా. రా పెళ్ళాపేద్దాం. టైం లేదు బావా, త్వరగా, తర్వాత నీ ఇష్టం. పదండి. పద బావా, రా పద. పద. భగవంతుడా, గడియార ముళ్ళు ముందుకెళ్తున్న కొద్దీ నాకు కంగారు పెరిగిపోతూ ఉంది. ఈ పెళ్లిని ఎట్టా ఆపాలో దారి చూపించు. సాయం చేయి స్వామి, ప్లీజ్. ఈ మంగేంటుదిన ఇంకా రాలేదు? ధైర్యేష్ రెడీ అవ్వనని ఏమన్నా మొండికేస్తున్నాడా ఏంటి? చచ్చా, వాడెందుకలా చేస్తాడు? రెడీ అయిపోయి ఉంటాడు. పంపించింది కోతిని కదా, అదేదో వాడి ముందు కుప్పిగంతులేసుంటుంది. నేనెళ్ళి చూసొస్తాను. అదిగో వచ్చేశాడు. నేను చెప్పలా వదినా రెడీ అయి ఉంటాడని? చూడు ఎంత చక్కగా రెడీ అయ్యాడో. ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ. అవునదిరా, ఓ 100 గుమ్మడికాయలు దిగదుడిచి కొట్టినా దిష్టిపోదేమో. 100 కాకపోతే 1000 కొడదానిలే గాని అమ్మమ్మ. ముందు బావేం చెప్తున్నాడో వినండి. ఏంటే? దైవ సాక్షిగా చెప్తున్నాను, నాదేం లేదమ్మమ్మా. నిజమేనానమ్మా, మంగదేం లేదు. మరి నీకున్నదేంటో? నా మాట మీరు వినట్లేదు. ఇప్పుడైనా వింటారేమోనని. దేని గురించిరా? రాత్రి చెప్పాను కదా. ఏంట్రా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మమ్మా.